హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనలో మాట. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఏమండి, మనలో మాట అండి. నేను ఈరోజు జున్ను చేస్తున్నానండి. మా నైబరు జున్ను పాలు ఇచ్చారండి. ఒక పావు లీటర్ పాలు ఇచ్చారు. దాంట్లో ఒక లీటర్ పాలు కలిపి నేను జున్ను చేస్తున్నానండి. మీరు చూడండి ఒకసారి. దానికి కావలసిన ఇంగ్రీడియంట్ చెప్తున్నాను. లీటర్ పాలండి, జున్ను పాలు పావు లీటర్ అండి. దానికి కావలసిన బెల్లం అండి, మనకి ఎంత స్వీట్ కావాలో అంత స్వీట్ వేసుకోవాలండి. మనకి దానికి తగిన స్వీట్ వేసుకోవాలి. తర్వాత మిరియాలండి, తర్వాత శొంఠి. ఏమంటే మిరియాలు ఎక్కువ ఉండాలండి, ఘాటు ఉండాలి. ఘాటు ఉంటేనే జున్ను బాగుంటుందండి. దాంట్లో స్వీట్ కూడా ఎక్కువ, బెల్లం ఎక్కువ ఉండాలండి. బెల్లం ఉంటేనే దాని రుచి. నెక్స్ట్ శొంఠి వేస్తున్నానండి, దాన్ని పొడి చేస్తాను ఇప్పుడు. ఏమండి, ఇప్పుడు పాలు పావు లీటర్ జున్ను పాలు లీటర్ పాలలో కలిపేస్తున్నానండి. ఇప్పుడు తర్వాత బెల్లం మనకి సరిపడగా ఎంత స్వీట్ కావాలో అంత వేసుకోవాలండి. బెల్లం చూసుకొని వేసుకోవాలండి. చూడండి, మిరియాల పొడి. మనం మిరియాల పొడి ఎక్కువ వేసుకుంటే ఘాటు ఉంటుందండి, బాగుంటుంది. మిరియాల పొడి తక్కువ అయిందనుకోండి బాగోదండి జున్ను. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాం కదండి. ఇప్పుడు విస్కర్తో కలుపుకుందాము. బెల్లం బాగా కరిగే వరకు కలుపుకోవాలండి. ఇదిగోనండి, కలిపేసాను. బెల్లం అంతా కరిగిపోయింది, మంచిగా కరిగింది. ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ తీసుకోవాలండి. వాటర్ తీసుకుని మనం కలుపుకున్న జున్నుపాల గిన్నె ఇట్లా మూత పెట్టుకొని, ఫిట్గా ఉండే మూత దీంట్లో పెట్టుకోవాలి. దీంట్లో పెట్టుకొని ఇది స్టవ్ మీద పెట్టుకోవాలండి. స్టవ్ మీద పెట్టుకొని ఇదిగోనండి, వాటర్లో ఈ జున్నుపాల గిన్నె పెట్టి మూత పెట్టి పైన ఇంకో మూత పెట్టానండి. పెట్టి స్టవ్ వెలిగించాను. ఇప్పుడు ఆ జున్ను ఉడికే వరకు కూడా చూసుకుంటూ ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ పెట్టుకోవాలండి. చూడండి, జున్ను రెడీ అయిపోయింది. 45 మినిట్స్ పట్టిందండి నాకు. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మీ ఇంట్లో. బాయ్ అండి.